హాయ్ హలో నమస్తే. నేను మీ ఎస్ఎల్ డిజైన్స్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చి పఫ్ హ్యాండ్స్ కోసం చూస్తున్నానండి. క్లాత్ పఫ్ హ్యాండ్స్ అడిగారు కస్టమర్స్. సో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పోగా మిగిలిన క్లాత్ని నేను పఫ్ హ్యాండ్స్ కోసం సెట్ చేస్తున్నాను అనమాట. ఓవరాల్గా పఫ్ హ్యాండ్స్కి సరిపోతుంది, ఎక్కడ అతుకులు పడటం లేదు. జాయింట్స్ ఆ విధంగా పడకుండా ఉంటే మనకు కూడా స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఆల్మోస్ట్ ఆల్ జాయింట్ అవ్వకుండానే చూస్తూ ఉంటాను అనమాట. ఇది వచ్చి 2 లైన్స్ వేసేసుకున్నాను. ఈ రకంగా లైన్స్ వేసుకున్న తర్వాత 6 ఇంచెస్ వాళ్ళది హ్యాండ్ లెంత్ అడిగారండి. 6 ఇంచెస్ లెంత్ తీసేసుకోవాలి. 6 ఇంచెస్ చూసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకుందాం, జాయింట్లు చేసేసుకుందాం. ఇది వచ్చి పఫ్ హ్యాండ్స్ అనమాట. మనం ఇంకో మోడల్ కూడా ఉంది, నేను ఆ మోడల్ కూడా మీకు ఎప్పుడైనా చూపిస్తానండి. ఇది వచ్చి ఇది ఒక డిఫరెంట్ స్టైల్, ఇంకో స్టైల్ కూడా ఉంది. ఒక 2-3 వెరైటీస్ ఉన్నాయి, అవి నేను చూపిస్తాను మీకు ఎప్పుడైనా. ఈ మోడల్ వచ్చి మనకి రౌండ్ పఫ్ అంటాం కదండి. ఓవరాల్గా రౌండ్గా ఉంటుంది పఫ్, ఓన్లీ పైన షోల్డర్ దగ్గర కాకుండా రౌండ్ పఫ్ అనమాట. ఇది షార్ట్ వస్తుంది హ్యాండ్. ఈ రకంగా తీసుకున్న తర్వాత జాయింట్లు వేసేసుకున్న తర్వాత పైన ఖర్చుకు కూడా ఒక మార్క్ వేసేసుకున్నాను. ముందైతే 4 ఇంచెస్కి మార్క్ వేసుకున్నాం. 4 ఇంచెస్ వచ్చి ఇది వచ్చి ఓన్లీ ఫర్ పఫ్ కోసం, ఓకే. 4 ఇంచెస్. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఒక 4 ఇంచెస్ డౌన్ ఇచ్చి, ఆర్మ్ డౌన్ ఇచ్చి మార్జిన్ కూడా ఇచ్చేసుకోవాలి. ఈ రకంగా మార్జిన్ కూడా ఇచ్చేసుకున్న తర్వాత స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1 ఇంచెస్కి 2 ఇంచెస్కి లైన్ వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ వచ్చి మనకి 9 ఇంచెస్. 9 ఇంచెస్కి ఒక మార్క్ వేసేసుకోవాలి. 2 ఇంచెస్కి పైన ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నామో అక్కడ నుంచి ఆర్మ్ డౌన్ 9 ఇంచెస్కి మార్క్ వేసుకున్నాము. హ్యాండ్ రౌండ్ అంటే ఫిట్టింగ్ వచ్చి మనకి ఎంత ఉంది, 6 ఇంచెస్. 6 ఇంచెస్ ఉంది. 6 ఇంచెస్కి ఒక మార్క్ వేసేసుకుందాం. ఆ 2 లైన్ జాయిన్ చేసేసుకుందాము. జాయిన్ చేసుకుందాం, మార్జిన్ చూసేసుకుందాము. 1.5 మార్జిన్ వేసేసుకుని అక్కడ కూడా లైన్ వేసేసుకుందాం. ఈ రకంగా లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ ఇచ్చేద్దాం స్లోగా. ఈ రకంగా షేప్ ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత 1 ఇంచెస్ దగ్గర ఎప్పుడైతే మార్క్ వేసుకున్నామో ఆ 1 ఇంచ్ నుంచి ఆర్మ్ 9 ఇంచెస్ వరకు, ఆర్మ్ డౌన్ 9 ఇంచెస్ వరకు చూసుకున్న తర్వాత 50 దాని మధ్యలో ఎంత వచ్చిందో చూసుకున్న తర్వాత ఆ మధ్యలోకి ఒక లైన్ వేసుకోవాలి. అక్కడి నుంచి చిన్న షేప్ ఇచ్చేయాలి. ఇక్కడ నుంచి వీల్ మార్కర్ తీసుకొని లైన్ వేసేసుకుందాం 4 ఇంచెస్కి. ఎందుకంటే మనం పఫ్ కుట్టేటప్పటికి ఎక్కడి నుంచి ఉందనేది అర్థమైపోతుంది. ఆ విధంగా చూసుకోవాలి. అక్కడ నుంచి ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి స్ట్రైట్గా. అక్కడ ఒక ఘాటు పెట్టుకుందాము, మార్క్ వేసేసుకుందాము. కింద కూడా నీట్గా కట్ చేసేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేప్ ఇచ్చేద్దామండి. షేప్ ఇవ్వడం అవసరం లేదు 90%, కాకపోతే ఒక చిన్న షేప్ అనేది ఇచ్చేద్దాం, బాగుంటుంది. బ్లౌజ్ కూడా బాగా కుదురుతుంది, ఉగ్గులు రాకుండా ఉంటాయి. కాస్త పఫ్కి గిగ్గులు అనేది లెక్కలోకి రాదు, కానీ అయినా కూడా నేను చిన్నగా ఇస్తాను అనమాట. స్లైట్గా తీసేసుకోండి షేపు నీట్గా. అక్కడ ఒక ఘాటు కూడా పెట్టేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అనేసి. ఈ 4 ఇంచెస్ ఏదైతే తీసుకున్నానో పఫ్ కోసము అక్కడ కూడా ఒక లైన్ వేసి పెట్టుకోండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇది లైనింగ్ అయిపోయిన తర్వాత మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టి తిప్పేద్దాం బ్లౌజ్ లైనింగ్ని. మనము ఈ విధంగా కుట్టేసుకోవాలి స్ట్రైట్గా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఏది కుట్టినా మనం ఓన్గా కుట్టాలండి, మన స్టైల్లో చూసుకోవాలి ఏది చూసుకున్నా. ఎందుకంటే మనము ఒకరిని కాపీ కొట్టామనుకోండి, ఇంకా అదే ఫాలో అయిపోతాము. మనకి ఏ విధంగా కంఫర్ట్ ఉంది, ఎలా ఉంది, ఏ విధంగా కుడితే మనకి అర్థమవుతుంది అనేది మనం నేర్చుకోవాలి మెయిన్ థింగ్. ఎందుకంటే మనం ఇప్పుడు ఒకసారి మనం నేర్చుకున్నాం అనుకోండి, నెక్స్ట్ టైంకి మన స్టైల్ మనం ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ఒకళ్ళ స్టైల్ మనం ఫాలో అయ్యామనుకోండి, అది ఎప్పటికీ మనం ఫాలో అవుతూనే ఉండాలి, కాపీ చేస్తూనే ఉండాలి. అలా కాకుండా ఒక్కసారి మీరు మైండ్తో ఆలోచించి ఏ విధంగా అయితే మనకి ఈజీగా ఉందో ఆ టైప్ ఆఫ్ మనం తీసుకోవాలి. సో ఈ టైప్ ఆఫ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ పఫ్ అండి. నెక్స్ట్ ఒక 2-3 వెరైటీస్ పఫ్స్ చూపిస్తాను, ట్రై చేయండి. నా తర్వాత మీ స్టైల్లో మీరు కూడా ట్రై చేసుకోవాలండి.
మీరు ఫాలో అవ్వద్దని చెప్పటం లేదు, కానీ ఫాలో అవ్వచ్చు. కాకపోతే మీ స్టైల్ కూడా మీరు బయటకు తీయాలి, మీ క్రియేటివిటీని బయటకు తీసుకోవాలండి. నేను చెప్పేది అంతే, వేరే ఉద్దేశం అయితే కాదు. ఎవరికైనా ఒకటి చూసిన తర్వాతనే మనకు ఐడియా వస్తుంది, ఐడియా తీసుకోవచ్చు, తీసుకొని మన స్టైల్లో మనం ట్రై చేసుకోవాలి. ఈ విధంగా గోరుతో ఇట్లా గీకేసుకుంటే ఫోల్డింగ్ అనేది బాగుంటుంది. ఇక్కడ ఒక కుట్టేసేసుకోండి ఈజీగా. ఈ విధంగా కుట్టేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత మరలా దాన్ని చెక్ చేసుకోండి. మీరు బ్యాక్ సైడ్ చూసుకుని ఈవెన్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. ఈవెన్గా వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి అక్కడ స్టిచ్చింగ్ ఎందుకు వేయాలంటే నీట్గా కూర్చుంటుందండి. లేదంటే లైనింగ్ క్లాత్ వెనక్కి వెళ్ళిపోయి మెయిన్ క్లాత్ ముందుకు వచ్చేసి అసహ్యంగా కనిపిస్తుంది. అలా కాకుండా ఇక్కడ ఒక చిన్న కార్నర్లో ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. వేసుకుంటే బ్లౌజ్ హ్యాండ్ నీట్గా కూర్చుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత జాయిన్ చేసేసుకోండి మొత్తం. ఇలా సెట్ చేసుకుంటూ కుట్టేసుకోండి. కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఇది వచ్చి మిడిల్ లైన్, ఇది వచ్చి 4 ఇంచెస్ ఇచ్చిన గ్యాప్ లైన్ పఫ్ కోసము. ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఇంచెస్ చూసుకోండి, అది 9 ఇంచెస్ ఆర్మ్ డౌన్. ఓకే, ఈ విధంగా చెక్ చేసుకుంటూ మనము పఫ్ అనేది పెట్టుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట. ఇది 4 ఇంచెస్, ఇది 4 ఇంచెస్ ఓన్లీ ఫర్ పఫ్. మధ్యలో లైన్ వచ్చేసరికి మీరు అది అక్కడ ఒక లైన్ ఎందుకు వేసుకున్నామంటే రేపు మనం బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు మనకు అది గుర్తుగా ఉంటుందన్నమాట. అక్కడ నుంచి 1 ఇంచ్, ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని పెట్టుకోండి పఫ్ అనేది. అది 1 సైడ్కే రావాలి. పెట్టేది నేను ఏ సైడ్ అయితే పెడుతున్నానో ఆ సైడే పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ కస్టమర్ వచ్చి మనకి కొంచెం చిన్న అడగలేదంటే పెద్దగా పెట్టమన్నారు కుచ్చు అనేది. ఎందుకంటే హ్యాండ్కి వేసుకోగానే మరీ లెగిసినట్టు ఉంటుందనేసి కొంచెము స్లీపింగ్ పొజిషన్లో ఉండేలాగా చూడండి మేడం అని అన్నారనమాట. సో ఆ విధంగా నేను పెద్ద కుచ్చులు అనేది ఇవ్వడం జరిగిందనమాట. దారం స్ట్రక్ అవుతుంది, చూస్తున్నాను, అదే చెక్ చేస్తున్నాను. ఒకటే డైరెక్షన్ పెట్టుకోవాలండి. ఈ పఫ్కి అయితే ఈ డైరెక్షన్ ఇలా పెట్టుకొని డౌన్ సైడ్ వచ్చేసరికి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలన్నమాట కుచ్చు అనేది. సో అక్కడ వరకు ఆర్మ్ లైన్ ఉంది 9 ఇంచెస్కి, అది ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదా మీరు చెక్ చేసుకోండి. సో 9.5 ఉంది. సో 9 ఇంచెస్ మనకు కావాలి, 9 ఉందన్నమాట. సో ఒక చిన్న కుచ్చు అనేది ఇచ్చేసుకుందాము, మళ్ళీ పెట్టేసుకుందాము. అక్కడి నుంచి కూడా చెక్ చేస్తే 9.5 వచ్చిందండి. సో ఏం చేయాలంటే పైన మళ్ళీ ఒక్కొక్క పావు ఇంచు కుచ్చు అనేది పట్టేసుకుంటే సరిపోతుంది. సో మళ్ళీ ఒక కుచ్చు పెట్టుకుందాము. ఈ విధంగా కుట్టేటప్పుడు క్రాస్ చెక్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి, ఈజీ అవుతుంది మనకి. ఇలా చూసుకున్న తర్వాత చెక్ చేసుకుందాము. సో ఇక్కడ కూడా మనం 4 ఇంచెస్కి మార్క్ ఉంది కదా, మళ్ళీ అక్కడ కూడా ఒక 1 ఇంచ్కి ఇక్కడ 1 ఇంచ్కి అదే ఎక్స్ట్రా పెట్టుకొని కుచ్చు అనేది
పెట్టుకుంటూ వస్తాం, సరిపోతుంది. 1 ఇంచ్ 1 ఇంచ్ పెట్టుకోండి, సరిపోతుంది. ఇటు 1 ఇంచ్ అటు 1 ఇంచు. తర్వాత మళ్ళీ ఏదైనా అవసరమైతే అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ డైరెక్షన్లో కుట్టాం కదా, ఇప్పుడు వచ్చి ఆపోజిట్ డైరెక్షన్ కుట్టాలండి. ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టాలి. ఇది కూడా పెద్ద పెద్దగానే పెడతానండి, చిన్న చిన్నగా పెట్టను, ఎందుకంటే కస్టమర్ అలా అడిగారు. ఆపోజిట్ డైరెక్షన్ పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి. సో రౌండ్ హ్యాండ్ రౌండ్ వచ్చి 6 ఇంచెస్ అండి. 6 ఇంచెస్ ఉందో లేదో అది కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా కుట్టిన తర్వాత ఈ విధంగా కుట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం ఫిట్టింగ్. సో మనకి 14 ఇంచెస్ వచ్చింది, మనకు రావాల్సిన 12 ఇంచెస్. సో మళ్ళీ ఒకటి కుచ్చు అనేది పెట్టేసుకుందాం, ఒకటి సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ మరలా చూసుకుందాం. 12 ఇంచెస్ వచ్చేసింది, సరిపోయిందండి ఎగ్జాక్ట్గా. ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్తే మాత్రం పఫ్ అనేది చాలా నీట్గా వస్తుంది, చాలా చక్కగా ఉంటుంది. చూసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది కదండి. ఈ విధంగా చూసుకుందాం. ఇది వచ్చి నేను ఎలా చేశానంటే, సిల్వర్ క్లాత్లో సిల్వర్ కలర్ క్లాత్ని నేను క్రాస్లో పెట్టుకొని 1 ఇంచ్కి మార్క్ వేసుకొని కట్ చేసుకున్నాను అనమాట. ఇట్లా 1 ఇంచు స్కేల్ మందం, స్కేల్ అంటే ఆల్మోస్ట్ 1 ఇంచే ఉంటుంది. అలా మార్క్ వేసేసుకున్న తర్వాత అక్కడికి కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత, అలా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత తిరగదిప్పేయాలి. అలా తిరగదిప్పేసిన తర్వాత ఈ విధంగా పైపింగ్ లాగా డోరీ పైపింగ్ లాగా వస్తుందన్నమాట. కాకపోతే కొంచెం పెద్దగా వస్తుంది. అది అలా పెట్టేసి, ఎందుకంటే దీనికి సిల్వర్ పైపింగ్ ఇవ్వబోతున్నాను అనమాట బ్లౌజ్కి వచ్చి. అందుకని ఇక్కడ ఒక సిల్వర్ క్లాత్ అనేది పెట్టేశారు అనమాట. లుక్ బాగుంటుంది, హార్డ్ కనిపించదు, డీసెంట్గా ఉంటుంది కాబట్టి నేను సిల్వర్ క్లాత్ ఇచ్చాను అనమాట. ఈ విధంగా పైపింగ్ చేసుకున్న తర్వాత డోరీ చేసుకున్నంత వెడల్పు డోరీ దానిపైన అది ఎక్కడైతే కుట్టేసానో డౌన్లో అక్కడ పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలి. చూడడానికి చాలా నీట్గా ఉంటుందండి, అట్రాక్టివ్గా ఉంటుంది బ్లౌజు, హ్యాండ్. ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. మరలా ఇంకొక లైన్ మనం కుట్టేసుకుందాం. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇదిగోండి ఇలా లైన్ కనిపిస్తుంది నీట్గా, సిల్వర్ లైన్ లాగా. ఎందుకంటే బ్లౌజ్కి వచ్చి నేను పైపింగ్ సిల్వర్ ఇవ్వబోతున్నాను అనమాట. ఈ విధంగా వచ్చింది హ్యాండ్. చూసారు ఎంత బాగా వచ్చిందో పఫ్. ఆపోజిట్ డైరెక్షన్స్ కంపల్సరీ కుట్టాలండి, అట్లయితేనే కొంచెం లైట్గా లెగుస్తుంది. గట్టు పెద్ద పెద్ద కుచ్చు ఇచ్చాను కాబట్టి అంత ఇదిగా పైకి లెగదు, బాగుంటుంది చూడడానికి డీసెంట్గా. ఈ విధంగా చూసుకోవాలండి. ఈ విధంగా చూసుకున్న తర్వాత బ్లౌజ్కి మరలా మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బ్లౌజ్కి పెట్టేసుకొని ఎక్కడైతే ఘాటు ఇచ్చామో అది ఫ్రంట్, ఎక్కడైతే ఘాటులో అది బ్యాక్ అని పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే ఆర్మ్ డౌన్ ఫిట్టింగ్ లైన్ అండ్ బ్లౌజ్కి ఫిట్టింగ్ లైన్ దగ్గర ఒక పిన్ అయితే పెట్టేసుకోండి. కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, ఎత్తు తగ్గులు అవ్వకుండా ఉంటుంది, స్టిచ్చింగ్ కూడా బాగా వస్తుంది. ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా ఇలాగే పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలండి. ఇలాగే పెట్టి స్టిచ్ చేసిన తర్వాత చూసుకోవాలండి మనము. ఈ విధంగా ఇక్కడ కూడా పిన్ పెట్టేసుకోండి, తర్వాత చెక్ చేసుకుందాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా అడగొచ్చండి, ఎటువంటి డౌట్లు ఉన్నా నేను క్లారిఫై చేస్తాను మీకు. ఈ విధంగా చూసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చింది కదండి, చాలా నీట్గా వచ్చింది. పఫ్ కూడా అంత ఎత్తుగా లేదు, ఓకే డీసెంట్గా ఉంటుంది. ఎందుకంటే వేసుకున్నా కూడా ఎక్కువ వద్దన్నారు. చూసారా ఎంత బాగుందో ఆఫ్టర్ స్టిచ్చింగ్ చూసిన తర్వాత ఎంత బాగుందో చెప్పండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే నచ్చింది, మీకు ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.